హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వి కలెక్షన్స్. అండ్ ఈ రోజు అయితే సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి. అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫుల్ శారీస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మీకు సూపర్ అంటే సూపర్గా నచ్చేస్తుంది. కలర్స్ అయితే అలా ఉన్నాయి అనమాట. కాంబినేషన్స్ అయినా కలర్స్ అయినా సూపర్ ఉన్నాయి. అండ్ అది కూడా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్లో అండ్ మంచి ఫ్యాబ్రిక్ అండి. టస్సర్లో చాలా మంచి కలెక్షన్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఆపోజిట్ వైపు కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు ఎంత ప్యూర్ ఉందో. ప్యూర్ టస్సర్ వస్తుందండి. టజల్స్ అయినా సరే ఎంత బాగున్నాయి. అండ్ అఫీషియల్గా కావాలి అనుకునే వాళ్ళకి నెంబర్ 1 చాయిస్ అనమాట. వెయిట్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట. అండ్ కలర్ వచ్చేసి ఇది బ్లూ లాగా ఎలివేట్ అవుతుంది, బట్ పర్పుల్ కలర్ అండి. మనకి బ్లౌజ్ మీద ఫ్లోరల్ ఉంది చూసారా, సో ఆ కలర్ అయితే వస్తుంది. బ్లౌజ్ అనమాట. ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది బ్లౌజ్. అండ్ శారీకి కూడా బార్డర్ దగ్గర గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అనేది మనం హై నెక్ పెట్టించుకున్నా కానివ్వండి, లేకుంటే వీ నెక్ పెట్టించుకున్నా కానివ్వండి, అసలుకి శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అఫీషియల్గా కావాలి అనుకున్న వాళ్ళకి వీటి గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదండి. అండ్ చూడొచ్చు, శారీ అనేది వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో. పళ్ళు కూడా చూడండి, మనకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసింది అనమాట. పళ్ళు అంత హైలైట్గా వచ్చింది అండ్ పెద్దగా వచ్చిందనమాట. పళ్ళు కూడా డిజైన్ అనేది చాలా బాగుందండి. కాంట్రాస్ట్ కలర్స్లో వచ్చింది. అండ్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తానండి. నేను 1 by 1 క్లియర్గా చూపిస్తాను. కలర్ చెప్పాను కదండి మీకు, ఫ్లోరల్లా కనిపిస్తుంది చూడండి, పర్పుల్ ఆ కలర్. అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇది వచ్చేసి పింక్ అండి. పింక్కి ఆరెంజ్ కలర్ అనమాట. అసలు శారీ అయితే ఎంత బాగున్నాయి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ అయినా సరే చాలా బాగున్నాయి. ఇవైతే మీకైతే బయట ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్స్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అనేది, ఇంత మంచి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అస్సలు దొరకవండి. అది కూడా ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే ఓన్లీ 565 షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. మీరే ఇంకా కంపేర్ చేసుకోండి. మీకు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకున్న తర్వాత బై చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో, అసలు వేర్ చేస్తే ఎంత బాగుందో. టీచర్స్కైనా అండ్ ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే, టీచర్స్కి అండ్ అలాగే ఆఫీస్ వేర్ కావాలనుకునే వాళ్ళకి సూపర్ అంటే సూపర్ చాయిస్ అండి. అండ్ మనకి రెగ్యులర్ వేర్ పర్పస్కైనా సరే, జర్నీ వేర్ పర్పస్కైనా సరే, అండ్ అలాగే అఫీషియల్ వేర్ పర్పస్కైనా సరే, అండ్ ఆఫీస్ వేర్ పర్పస్కైనా సరే అసలు సూపర్ అంటే సూపర్గా సెట్ అయిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది. అండ్ కలర్స్ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి అంటే కలర్స్. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. స్కై బ్లూ కలర్కి మనకి ఇలాగా డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. అండ్ శారీ చూడండి ఎంత సూపర్ ఉందో. శారీ వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క దానికి నేను క్లియర్గా పిక్ అయితే చూపిస్తానండి. సో అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వదు. ప్రతి ఒక్కటి కూడా సేమ్ డిజైన్ అనమాట. కలర్స్ చేంజ్ అవుతున్నాయి అంతే. సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెప్తాను. మొన్న పెట్టిన జార్జెట్ డోరియా వివింగ్ శారీస్ ఉన్నాయి చూడండి, అవైతే ఫుల్ స్టాక్ అవుట్ అనమాట. ఒక్క శారీ కూడా లేదు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. సో వాటిలో అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అయితే లేదండి. ఇప్పుడైతే ఈ శారీస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోండి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 565. ఈ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకోవాలన్నమాట. సో శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంటాయి అండ్ అఫీషియల్ వేర్కి సూపర్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాము. గ్రే కలర్కి కనకమరం కలర్ షేడ్ అనమాట. సూపర్గా ఉంది శారీ అయితే. అండ్ చూడొచ్చు ఎంత బాగుందో శారీ అనేది, చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్తున్నాను కదండి, మనం బ్లౌజెస్ అనేది హైలైట్ చేసుకోవాలి. అండ్ హై నెక్ కానివ్వండి, వీ నెక్ కానివ్వండి, హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కానివ్వండి, అలాగే పోట్లీ బటన్స్ అలాగా. అండ్ అలా మనం డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ వల్ల శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. అసలు 565 శారీ అంటే ఎవరు నమ్మరు అనమాట, అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అయితే చూద్దాము. అండ్ ఇది పింక్లో డార్క్ పింక్ అయితే వస్తుంది. బచ్చల పండు కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట మనకి. అండ్ గ్రీన్ కలర్ తోటి హైలైట్ అయింది. పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనకి గ్రీన్ కలర్ తోటి హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా. అండ్ ఇదొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది. సో మన వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడొచ్చు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్లౌజెస్ అనేది వేర్ చేసి ఉన్నారు. సో అలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అయితే మనం చూద్దాము. సో కలర్స్ అయితే చూపిస్తున్నాను కదా, పర్పుల్ ఉంది అండ్ అంటే బచ్చల పండు కలర్ అంటారు కదా, అది ఉంది. అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి. కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి. అసలుకి ఈ కలర్స్ అయితే ఈ కలరే బాగుంది, ఈ కలర్ బాగాలేదు అనేది లేదు, అన్ని కలర్స్ బాగున్నాయి. సో నాకైతే అన్నీ నచ్చినాయి అనమాట. బ్లూ కలర్ నచ్చింది, గ్రే కలర్ అండ్ అలాగే ఎల్లో అండ్ పింక్ కలర్. ఇది పింక్, ఎల్లో కలర్ వచ్చేసి మనకి
శారీ బాడీ పార్ట్ అయితే వస్తుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనకి పింక్ వస్తుంది అనమాట. శారీ లుక్ అనేది అసలు ఎంత బాగుందంటే నేను మీకు పిక్ అనేది చూపిస్తానండి. ప్రతి ఒక్క శారీకి కూడా నేను క్లియర్గా పిక్ చూపిస్తానండి. సో 2 శారీస్ అయితే నేను ఓపెన్ చేశాను, మిగతా అన్నీ ఫోల్డింగ్ పోతాయండి, ఇంకేం లేదు. సో ఇలా వస్తుంది శారీ అయితే నాకు చాలా నచ్చింది, ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ. అండ్ ప్లీజ్ అందరూ కూడా ఒక్కటే అడగొద్దండి, బట్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి, దేనికదే చాలా బాగుంది. సో మీ దగ్గర ఏ కలర్ లేదు అనుకుంటే అలా అది చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్ అలా కావాలనుకున్నా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి, పెసర గ్రీన్కి పర్పుల్ వచ్చిందనమాట. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడు బాగా హైలైట్ అయింది. పెసర గ్రీన్కి పర్పుల్ వచ్చింది. యాక్చువల్గా పర్పుల్కి బార్డర్ వచ్చేసి పెసర గ్రీన్ది బాగా హైలైట్ అయింది. ఇప్పుడు ఏంటంటే శారీ పార్ట్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు, అండ్ పళ్ళు పార్ట్ అనేది ఏంటంటే మనకి ఇలాగా పర్పుల్ ఇచ్చారనమాట. సో శారీ అనేది ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంది. నేను అన్ని క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. సో కొంచెం 1-2 సార్లు వీడియో అనేది చూడండి, 1-2 సార్లు మీకు ఏ శారీ కావాలనేది ఒక్కసారి చూసుకోండి, ఒకసారి వీడియో అనేది వినండి. సో మీకు అంతా ఓకే అనుకున్న తర్వాతే పర్చేసింగ్ అనేది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. అండ్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండి. బ్రిక్ కలర్కి ఇలాగా కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. అసలు కలర్ కాంబినేషనే చూడొచ్చు ఎంత డిఫరెంట్గా ఉందో. బ్రిక్ కలర్కి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ శారీ అవుట్లుక్ అనేది ఎలా ఉంటుంది వేర్ చేస్తే అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలాగా శారీ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి. 565 రూపాయలకే మీకు ఇంత మంచి కలెక్షన్ అంటే మీరే ఆలోచించవచ్చు. సో ఇంకా అది మీ చాయిస్ అండి. నేనైతే మంచి మంచి కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తుంటాను. అండ్ అలాగే నేను ఎలా అయితే మంచి కలెక్షను మనకి పర్సనల్గా ఎలా అయితే కావాలి అనుకుంటామో, ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటామో అలాంటి ఫ్యాబ్రికే నేను కూడా కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తానండి. దీంట్లో అయితే ఎలాంటి డౌట్ ఉండదు. ఫ్యాబ్రిక్ నాకు నచ్చితేనే మన వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఫ్యాబ్రిక్ బాగాలేకుంటే అసలు యాక్సెప్ట్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్కి గ్రే కలర్ అనమాట. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ అసలు సూపర్ ఉంది శారీ అయితే. నాకైతే ఈరోజు కలర్స్ అన్నీ నచ్చినాయి. ఏ శారీకి ఆ శారీ, ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ కాంబినేషన్ హైలైట్గా ఇచ్చేసారనమాట. అంటే బ్రాండే అలాంటిది లేండి, శ్రేయాన్స్ బ్రాండ్ అనమాట. సో బ్రాండ్ బట్టి శారీస్ అనేవి ఉంటాయి, క్వాలిటీ అనేది ఉంటుంది. సో క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుందండి, ఈ క్వాలిటీ ఎలాగుంటుంది, శ్రేయాన్స్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే కాస్ట్ టు కాస్ట్ అనమాట. సో చాలా లెస్ మార్జిన్ తోటి నేనైతే పెట్టేస్తున్నాను ఈరోజు వీడియో, అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. అండ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ అందుకే చెప్తున్నాను, ఇలాంటి మంచి కలెక్షన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేవి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి మంచి శారీస్ నేను ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటానండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి. అండ్ చూడొచ్చు, నేను ఇంకొకసారి మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి నేను క్లియర్గా మీకు తీసి చూపిస్తున్నానండి. మీకు కలర్ కాంబినేషన్స్ కూడా 1-2 సార్లు చూసుకోండి. సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేశారంటే మేము అవైలబిలిటీ చెప్తాము. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి. కాస్టే 565కి మీకు ఎక్కడ వచ్చినా కానీ హ్యాపీగా తీసేసుకోండి, నో ప్రాబ్లం. ఈ కాస్ట్కి అయితే నేను పెట్టే కాస్ట్కి అయితే అసలు మీకు ఎక్కడ బయట అయితే దొరకవు. ఈ ఫ్యాబ్రిక్ అనేది అంత డిమాండెడ్ ఫ్యాబ్రిక్ అండ్ డిమాండెడ్ శారీస్ అనమాట. మనం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో, ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదా, సో అందుకని చెప్పని మనం ఇంత తక్కువ ప్రైజెస్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట, మిస్ చేసుకోవద్దు. అండ్ 565 షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరు బై చేసుకుంటున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. సో మీకు నచ్చినాయి అంటే కలెక్షన్ బాగుంది అనే కదండి అర్థం. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలామందికి మన ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. సో చాలామంది కూడా తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందన్నమాట మీరు లైక్ చేయడం వల్ల. సో దానికి కూడా మనం ఏంటంటే గివ్ అవే అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే కూడా ఉంటుంది కదా, సో అది దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, లైక్ చేయాలి, అండ్ అలాగే కామెంట్ చేయాలి. సో ఇంతవరకు కలెక్షన్ అనమాట. ఈరోజు కలెక్షన్ నచ్చినట్లయితే మీ సపోర్ట్ అనేది మీ లైక్ ద్వారా తెలియజేయండి, అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఈరోజు వీడియోకి అండ్ నిన్నటి వీడియోకి గివ్ అవే అయితే తీయాలండి. నెక్స్ట్ వీడియోలో తీస్తాను. సో ఇది చాలా లాంగ్ అయిపోయింది వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియోలోనే తీస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.